సామాజిక అస్త్రం వెల్కమ్ టు నెంబర్ 1 న్యూస్. నేను నందిని. తమిళనాడు రాజకీయాల్లో కీలక పరిణామం చోటు చేసుకుంది. ప్రముఖ సినీ నటుడు మక్కల్ నీతి మయ్యం పార్టీ అధినేత కమల్ హాసన్ ను రాజ్యసభకు పంపేందుకు అధికార డిఎంకే పార్టీ నిర్ణయించింది. ఈ విషయాన్ని డిఎంకే అధ్యక్షుడు తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ అధికారికంగా ప్రకటించారు. 2024 లోక్సభ ఎన్నికల సమయంలో డిఎంకేతో కమల్ హాసన్ పొత్తు పెట్టుకున్నారు. ఒప్పందంలో భాగంగా రాజ్యసభలో ఒక సీటును ఎంఎన్ఎం పార్టీకి కేటాయించేందుకు డిఎంకే అంగీకరించింది. ఈ నేపథ్యంలో కమల్ హాసన్ ను రాజ్యసభ అభ్యర్థిగా ప్రకటించారు. కమల్ హాసన్ 2018లో మక్కల్ నీతి మయ్యం పార్టీని స్థాపించారు. 2019 లోక్సభ ఎన్నికల్లో కోయంబత్తూర్ నుంచి పోటీ చేసి ఓటమిని చవిచూశారు. అయినప్పటికీ ఆయన రాజకీయ ప్రయాణాన్ని కొనసాగించారు. 2024 లోక్సభ ఎన్నికల్లో డిఎంకే నేతృత్వంలోని ఇండియా కూటమికి సపోర్ట్ చేసింది. కోయంబత్తూర్ నుండి పోటీ చేయాలని ఆలోచించినప్పటికీ బీజేపీ అభ్యర్థి అన్నామలై పోటీ వల్ల ఆ నిర్ణయం నుంచి వెనక్కి తగ్గారు. బదులుగా డిఎంకే తరపున రాష్ట్ర వ్యాప్తంగా ప్రచారం చేశారు. ఈ సహకారానికి గుర్తింపుగా డిఎంకే నేత స్టాలిన్ కమల్ కు రాజ్యసభ సీటు హామీ ఇచ్చారు. తమిళనాడులో జూలై 2025లో 6 రాజ్యసభ సీట్లు ఖాళీ కానున్నాయి. ఈ సీట్లలో 4 డిఎంకే కూటమికి, 2 అన్నా డిఎంకే కూటమికి దక్కే అవకాశం ఉంది. డిఎంకే తన 4 సీట్లలో ఒకదాన్ని కమల్ హాసన్ కు కేటాయించింది. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి నెంబర్ 1 న్యూస్. సామాన్యుడి చేతిలో సామాజికాస్త్రం.